హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు మీరందరూ? ముందుగా నా తరపున మీరందరికీ జై శ్రీరామ్. ముందు నేను నా ఛానల్ మీద 3 వీడియోలు నేను చేశాననమాట. అది దేని గురించంటే నా లవ్ స్టోరీ గురించి నేను చెప్పాను. నేను ఇప్పుడు ఏమనుకున్నానంటే ముందు నేను పుట్టిందెక్కడ, పెరిగిందెక్కడ, ముందు నా లైఫ్ అక్కడ ఎలాగుంది, నా ముందైతే ముస్లిం ధర్మంలో కాబట్టి ముందు నా లైఫ్ ఎలాగుంది, మా పేరెంట్స్ ఎలా చూశారు, నాతో పాటు ముగ్గురు అక్కా చెల్లెలు ఉన్నారు కాబట్టి వాళ్ళు నాతో ఎలాగుండేవారు అనేది నేను ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నా లవ్ స్టోరీ ముందు చెప్పి తర్వాత నా జీవితం గురించి చెప్పి అంటే అక్కడ ముస్లింలు నాకు ఎలాగుండేది ఏంటనేది అక్కడ ఎలాగుండేది అనేది అది చెప్తే బాగోదు కదా. అందుకనేసి నేను ఏమనుకున్నానంటే నా లైఫ్ జర్నీ అంటే నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎలాగుంది ఏంటి అనేది అక్కడి నుంచి నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. వీడియో నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఈ వీడియోలో నేను పుట్టింది నేనైతే గుంటూరు జిల్లాలో నేను పుట్టానన్నమాట. నా ముగ్గురు అక్క చెల్లెలైతే నేను మా మూడో అక్క గుంటూరు జిల్లాలోనే మేము పుట్టాము. మా పెద్దక్క రెండో అక్క ఆల్ మచిలీపట్నంలో పుట్టారనమాట. నేను పుట్టిన తర్వాత మా అమ్మ అయితే ఒక అబ్బాయి కావాలి అనేసి చాలా కోరిక ఉండేది మా అమ్మకి. ఎందుకంటే నలుగురు ఆడపిల్లలు పుట్టేశారు కాబట్టి తనకేంటంటే ఒక అబ్బాయి పుడితే వీళ్ళకి ఒక తమ్ముళ్ళలాగా ఉండేవాడు అనేసి అనుకునేదన్నమాట. భగవంతుడు ఆ అదృష్టం మాకు ఇవ్వలేదు మా అమ్మకి. అయితే మా అమ్మ అయితే అబ్బాయి గురించి అయితే నేను ఉంచుకుంటాను నెక్స్ట్ టైం అనేసి అనుకునేది. ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే నీకు నలుగురు ఆడపిల్లలు పుట్టేశారు, నలుగురు మహాలక్ష్మిని నీకు పుట్టారు చాలు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మళ్ళీ అబ్బాయి గురించి నువ్వు ఉంచుకుంటే నీకు అమ్మాయి పుడుతుందా మళ్ళీ అబ్బాయి పుడుతుందా అనేది గ్యారంటీ లేదు, అది దేవుడి దయ. అందుకనేసి నువ్వు ఆపరేషన్ చేయించుకో, తర్వాత నువ్వు అమ్మాయి పుట్టినా మళ్ళీ నీకు కష్టాలే ఉంటాయి, 5 అమ్మాయిలు అయిపోతారు మళ్ళీ అనేసి ఆ డాక్టర్ గారు చెప్పిన తర్వాత మమ్మీకి ఆపరేషన్ చేస్తారనమాట. నేను పుట్టిన తర్వాత డాడీకి పని విషయంలో చాలా కలిసి వచ్చింది, చాలా అంటే చాలా కలిసి వచ్చిందండి. నేను పుట్టిన తర్వాత 10 మంది డాడీ దగ్గర పని చేయడం కానీ అతనికి షాప్ పెట్టుకోవడం కానీ అది చాలా బాగా జరిగిందనమాట. ఆ షాప్ పేరు కూడా నా పేరే పెట్టారనమాట. ఆ టైంలో నసీమా వెల్డింగ్ వర్క్స్, డాడీ వెల్డింగ్ వర్క్ చేస్తారనమాట. నసీమా వెల్డింగ్ వర్క్స్ అనేసి పెట్టారనమాట. ఇదైనా కాంట్రాక్టర్ అయినా డాడీ నా పేరు మీదే చేపిస్తారనమాట. తర్వాత ఆ పని అలాగా నా పేరు పెట్టిన తర్వాత అతనికి కలిసి రావడం కానీ, డాడీ దగ్గర 10 మంది పని చేయడం కానీ, షాప్లోని మాకు 2 బండ్లు కూడా ఉండేవి. అప్పుడు 2 స్కూటర్లు ఉండేవన్నమాట. ఫస్ట్ అయితే డాడీకి ఏ స్కూటర్ కానీ హీరో హోండా కానీ ఏవీ లేవన్నమాట. నేను పుట్టిన తర్వాత ఆ షాప్ పేరు పెట్టిన తర్వాత డాడీ దగ్గర పని చేయడం కానీ, పని విషయంలో అయితే అతనికి చాలా కలిసి వచ్చింది నేను పుట్టిన తర్వాత. అయితే నేను ఒక 5 సంవత్సరాల తర్వాత నా లైఫ్లోని చాలా ఇదిగా అంటే నేను ఇప్పటికే చెప్పుకుంటాను కాబట్టి నాకు అది ఆలోచిస్తే నాకు చాలా ఏడుపు వస్తుంది. మా అమ్మ కూడా ఆ టైంలో చాలా ఏడిచేది. నా జీవితంలో ఎందుకు ఇలాగ అయ్యింది మా అమ్మాయి జీవితంలో అనేసి చాలా ఏడ్చేదన్నమాట. అప్పుడు నాకేమైందంటే 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడైతే నాకు ఈ తలలో వెంట్రుకలు రావడం అది డాక్టర్ వల్లే అయిందండి. పుట్టినప్పుడైతే నాకు ఎంత 5 సంవత్సరాల వరకు 5 సంవత్సరాల్లోనూ నాకైతే మొత్తం వెంట్రుకలు ఎంత బాగుండేవో చాలా బాగుండేవన్నమాట. అది ఏం వ్యాధి వచ్చిందో తెలీదు, ఏం ఆరోగ్యం అలా పాడైపోయిందో నాకు తెలీదు. అయితే నాకు తలలోని మొత్తం వెంట్రుకలు మొత్తం ఊడిపోయాయి అన్నమాట. దాని పేరు అంటారు చర్జుమ్ అనేసి పేరు చెప్తారనమాట అది వ్యాధి. అయితే అవి వచ్చిన తర్వాత ఇప్పుడు కనీసం మనం గుండు చేయించుకున్నా కూడా చిన్న చిన్న ఎంట్రికలు వస్తాయి, అవి కూడా నాకు రాలేదన్నమాట. అంత ఇదిగా అయిపోయింది నాకు. అయితే అలాగ అయిన తర్వాత అమ్మ చాలా ఏడిచేదన్నమాట. ముగ్గురు అక్క చెల్లెలకి జడవేసి వాళ్ళు పువ్వులు పెట్టి నేను ఏడ్చేదాన్ని అనమాట. అది ఆలోచించుకుంటే నాకు చాలా ఇది అవుతుంది. అయితే
అమ్మ అదే ఇచ్చేసుకునేది. నాకు నలుగురు ఆడపిల్లలు ఇచ్చావు భగవంతుడా! ఎందుకు నాకు లాస్ట్ ఆడపిల్ల నాకెందుకు ఇలా చేశావు? దీని జీవితం ముందెలాగుంటది? ముందెలాగుండేది? ఇప్పుడెందుకు అలా చేశావు? అనేసి చాలా ఏడ్చేదనమాట. తర్వాత మందులైతే చాలా మందులు వాడారు. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళలేని డాక్టర్ కాదండి. ఎక్కడ ఎవరు చెప్పినా కూడా అక్కడ తీసుకెళ్ళేవారనమాట. తర్వాత ఏమైందంటే డ్యాడీ దగ్గర ఒక కాంట్రాక్టర్ వచ్చిందనమాట. అతను ఓనర్ గారు డ్యాడీకి ఒక పని ఇచ్చారు కదా! ఆ ఓనర్ గారి కూతురు డాక్టర్ అనమాట. అతనికి చెప్పారు డ్యాడీ, నా కూతురికి ఇలాగయింది మా అమ్మాయికి. నేను ఎక్కడ ఎవరికి చూపించినా మందులు దానికి సరిగ్గా ఇవ్వట్లేదు. దానికి ఏమైందో ఏంటో ఏమన్నా పురుగు ఏమన్నా ఇదయిందో ఏంటో తెలియట్లేదు అనేసి డ్యాడీ చెప్పిన తర్వాత అతనేమన్నారంటే, నా కూతురు మా అమ్మాయి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది, డాక్టర్ జాబ్ అక్కడ. ఇప్పుడు కొన్ని రోజుల్లో ఇక్కడికి వస్తుంది, గుంటూరు వస్తుంది. అక్కడ తన క్లినిక్లో మీరు చూపించండి ఒకసారి. అలాగే డ్యాడీ అక్కడ తీసుకెళ్ళి చూపించారనమాట. ఆ అమ్మాయి ఒక 25 years old అమ్మాయి అనమాట. డాక్టర్ గారు లలిత ఆవిడ పేరు. ఇప్పటికీ నాకు గుర్తుంది. అదే చెప్తారు కదా, మీకు జీవితంలో ఎవరైనా హెల్ప్ చేస్తే ఎప్పటికీ మర్చిపోకూడదు అనేసి. ఆవిడ పేరు లలిత అనమాట. ఇప్పటికీ నేను నా వీడియో చూడండి, అప్పుడు చిన్నప్పుడు, ఇప్పుడైతే అతనికి తెలియదు అనమాట. నాకు గుర్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఆవిడ పేరు లలిత. అయితే ఆవిడ ఎలా మంది ఇచ్చారంటే నాకు నా లైఫ్లో నేను మర్చిపోలేనండి. ఎందుకంటే ఈ జుట్టు రావడం కానీ, ఈ ఎంట్రికలు రావడం కానీ ఆవిడ గురించి, ఆవిడ ద్వారాగానే నాకు వచ్చింది. తర్వాత ఆవిడ మందు ఎలాగిచ్చారంటే, ఇప్పుడు నాకు మొత్తం ఎంట్రికలు ఊడిపోయాయి కదా, ఊడిపోయిన తర్వాత కొంచెం అక్కడక్కడ రాయమన్నారనమాట. ఒకేసారి మీరు రాయొద్దు, అక్కడక్కడ రాయండి. అలాగా అది కొంచెంగా వచ్చేస్తాయి. ఏంటంటే ఏదో ఒక తల్లో ఒక పురుగు ఉంటుంది కాబట్టి దానివల్ల అది ఊడిపోతాయి. అది ఎవరికైనా జరుగుతుంది. మీ అమ్మాయి అనే కాదు, ఎవరికైనా జరుగుతుంది. అయితే అలాగా అమ్మ 6-7 నెలల వరకు నాకు ఆ మందు వాడిందనమాట. 6-7 నెలల వరకు ఆ మందు వాడిన తర్వాత నా జుట్టు వచ్చిన తర్వాత మా అమ్మకి ఎంత ఇదయిందంటే సంతోషం, చాలా ఇదిగా. ఎందుకంటే అప్పుడైతే అసలు వేరే ఆయిల్ కూడా నాకు రాయనివ్వదు. ఇప్పుడైతే మాట్లాడట్లేదు. చెప్తాను మీకు ఎందుకు మాట్లాడట్లేదు తర్వాత. అప్పుడైతే నేను ఆంధ్రాలో ఉండేటప్పుడైతే మా అక్క వాళ్ళు ఇప్పుడు జుట్టు కొంచెం కత్తిరించడం కానీ, కొంచెం ఏమైనా హెయిర్ స్టైల్ చేయడం కానీ, మా అమ్మ అయితే నాకు అస్సలు ఆ ఒక్కటి కూడా చేయనిచ్చేది కాదనమాట. నీకు ఈ జుట్టు ఎలా కూర్చింది ఏంటి అనేది నాకు తెలుసు. ఎందుకంటే నేను మీ నాన్న ఎన్ని కష్టాలు పడ్డాం కాబట్టి నాకు తెలుసు అనేసి అంత ఇదిగా నాకు ఉంచేదన్నమాట. చెప్తాను మీకు, మాట్లాడట్లేదు. ఒక హిందూ అబ్బాయితో మ్యారేజ్ చేసుకున్నాను కదా, అందుకని మాట్లాడట్లేదు. తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఇక్కడి వరకే ఉంచుదాం. అందరికీ నా తరపున జై శ్రీరామ్.